ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం మీద సర్వేలు, అంచనాలు, అభిప్రాయాలు రకరకాలుగా జరిగాయి కదా మీడియాలో ఇవన్నీ. మేము ఈరోజు కూడా సుదీర్ఘ చర్చ ఒకటి జరిగింది. మీలో చాలామంది చూసి ఉంటారు. అది అయిన తర్వాత కూడా కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. ఆ చర్చలో నేను మళ్ళీ ఇక్కడ ఏమి రిపీట్ చేయబోవట్లేదు, కానీ తర్వాత నేను మాట్లాడిన అంశాల గురించి మటుకు 2-3 చెప్తాను. ఒకటి, అందులో పాల్గొన్న వాళ్ళలో సర్వేలకు సంబంధించి ఇదమిద్ధంగా సుస్పష్టంగా ఇది అని చెప్పకపోవడం, సూచనప్రాయంగా చెప్పటం ఎందుకు? ఒక ప్రశ్న. ఒకటేమో సహజంగా సర్వే సంస్థలు కాబట్టి జాగ్రత్త తీసుకోవటం కోసం కొంత మార్జిన్ అట్టు పెట్టుకోవటం మొదటిది. రెండవది, ఒక తీవ్ర స్థాయిలో దాడి, ఒత్తిడి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ సంస్థల మీద ఉంది, మీడియా మీద ఉన్నట్టే. అందుకనే వాళ్ళు కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపిస్తాయి. ఎందుకు లేని అవాయిడ్ చేస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పే వర్ణనలు లేకపోతే సూత్రీకరణలు చూస్తే మటుకు వాళ్ళు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో మనకు అర్థమవుతుంది. మొత్తానికి 2 సర్వే సంస్థలు మాత్రం ఈరోజు చర్చలో పాల్గొన్నాయి కదా, వాటి అధినేతలు ఒక 105, 110 వరకు, 95, 105 మధ్యలో గ్యారెంటీగా వస్తాయి వైసీపీకి అన్నది ఈ సర్వే సంస్థల అభిప్రాయంలాగా కనిపిస్తుంది. దాన్ని ఇప్పటికిప్పుడు చెప్పడం ఎందుకు, ఎలాగూ దగ్గరకు వస్తుంది కదా అనేది ఒకటి. రెండోది, ఎగ్జిట్ పోలు లేదా పోస్ట్ పోలు ఇటువంటివి కూడా భారీ ఖర్చుతో చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో ముందే ఒకటి ఇచ్చేస్తే ఇంకా తర్వాత ఆ ప్రక్రియ కూడా ఆ తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి 100 పైన రావటం అన్నది వైసీపీ శిబిరంలో మాట్లాడితే వాళ్ళు 125, 140 ఇట్లా చెప్పేవాళ్ళు, 135 కనీసం కూడా వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత తమకు వచ్చిన సమాచారం అంతా కూడా అదే ఉందని. కాదు, ఏదో ముఖ్యమంత్రి మెప్పు కోసం చెప్తున్నారు కానీ నిజంగా అయితే అదేం లేదు అని అన్నారని ఒక వెర్షన్. ఇంకోవైపు చూస్తే ఇవే సంస్థలు 2 పార్టీలు కూడా చేయించుకున్నాయి కదా, వాళ్ళు ఈ పార్టీకి అంటే టీడీపీకి ఇచ్చిన సర్వేలు కూడా అంత 1 సైడెడ్గా లేవు. కాబట్టి ఇంకా కథ మిగిలే ఉంది. ఈరోజు పోలింగ్ తర్వాత ఇంకా తమకేమి తప్పకుండా గెలవబోతున్నామనే అభిప్రాయం వచ్చిందని తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళకు వచ్చిన సర్వే నివేదికలు చూస్తేనేమో కొన్ని చోట్ల అంత ఆశాజనకంగా లేవు. అలాగే జనసేన బీజేపీ పొత్తు ఏంటి, ప్రభావం ఏంటి, అది లాభం చేసిందా నష్టం చేసిందా అన్న దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయి. జనసేన మేలు చేసింది కానీ బీజేపీ వచ్చిన తర్వాత దెబ్బతిన్నామన్న అభిప్రాయమే వాళ్ళలో చాలా ఎక్కువ మందికి ఉంది. కానీ తప్పదు, పోస్ట్ పోలు రేపు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు కదా, జరిగిన తర్వాత కేంద్రంలో అండదండలు ఉండాలి కాబట్టి బీజేపీతో కలవడం రాజకీయంగా మంచిదే అనే అభిప్రాయం. ఇంకొకటి, ఈ షర్మిల, వివేకానంద రెడ్డి హత్య వీటి మీద అవసరాన్ని మించి దాని మీద అంత శ్రమపడి ఉండాల్సింది కాదు, ఎవరో మీడియా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేసాము అనవసరంగా అనే ఒక అభిప్రాయం కూడా ఆ పార్టీలో, ఆ శిబిరంలో ఉన్నట్టు కనిపిస్తుంది, ఉంది. ఇంకా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు, మీడియా ఎజెండాలు, రాజకీయ పార్టీల ఎజెండాలు ఒక్కటే అవ్వవు. ఒకటే అయితే నష్టపోయేది పార్టీ తప్ప ఏ మీడియా లేకపోతే ఇంకే సంస్థ కాదు అన్న ఒక ఆలోచన కూడా ఉంది. కానీ అసలు ప్రశ్న అంతా ఎక్కడ వచ్చిందంటే, నాకు వ్యక్తిగతంగా ఈరోజు ఎవరు ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంచి ఫేసెస్, కొంచెం నోన్ పీపుల్ ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? అలాగే కార్యకర్తలు లేకపోతే ఓటర్లు వీళ్ళందరినీ చేయడానికి కూడా అక్కడ కూడా ఒకరిద్దరు, మళ్ళీ టీడీపీ నుంచి వెళ్ళిన బీజేపీ వాళ్ళు, లేకపోతే ఇంకెవరికో బీజేపీలో వ్యక్తిగతమైన అనుబంధాలు కలిగిన వాళ్ళు తప్ప స్ట్రాంగ్ ఫేసెస్ రాలేదు. అంటే ఆ వాతావరణం లేదేమో
అందుకనే ఇలా జరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. మోడీని ఎంతవరకు నమ్మాలి? అయినప్పుడు అవసరార్థం చేశారు కానీ చివరకు ఎన్నికల సమయంలో కూడా ఆశించినవన్నీ చేయలేదు కదా అనే సందేహాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. సో నేను ఇరుపక్షాల లెక్కలు కూడా మీకు చెప్పే కదా. నేను ఇంకనే నువ్వు చెప్పాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు, మూర్ఖులు, లేకపోతే కొంచెం కుత్సితులు చాలా అన్నారు నన్ను. వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పొద్దు అని మళ్ళీ వైసీపీ వాళ్ళు అంటారు. వీళ్ళ భరోసా కూడా నాకు అక్కర్లేదు, కానీ చెప్పాల్సింది ఇంకా ఉంది. దాని గురించి రాబోయే రోజుల్లో నేను చెప్తాను. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెప్తాను. అలాగే ఎవరి కోసమో ఏదో చేసే అలవాటు అయితే లేదు. ఇప్పుడు చెప్తున్నది కూడా మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారండి. చులకన చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించుంటే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. సో ఐ గాట్ మెనీ థింగ్స్ టు షేర్. లెట్ వి షేర్ దట్. ఈ సమయంలో మాత్రం ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు తాము అధికారంలోకి రాబోతున్నాము అని గట్టిగానే నమ్ముతున్నారు. గట్టి పోటీ అంటున్నప్పటికీ తెలుగుదేశం శిబిరంలో మటుకు తాము బయటపడతాము, తమకే బాగా వస్తుంది, వైసీపీకి లేదా ప్రభుత్వానికి తెలియని నిఘా సమాచారం మా దగ్గర ఉంది అనే అభిప్రాయం వాళ్ళ దగ్గర ఉంది. ఇవి రెండు కోణాలు నేను మీతో పంచుకుంటున్నాను.